రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి నిన్న నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అది మనకు వచ్చేసి బయో మందుల వాడకం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పి ఒక వీడియో చేశాను. దాని కింద రకరకాల కామెంట్లు వచ్చాయి. కొన్ని కామెంట్లు మీకు చదివి వినిపిస్తాను. దాంతోపాటు కొంతమంది రైతులు నష్టపోయిన రైతులు కూడా కామెంట్ చేశారు. కాబట్టి నష్టపోయిన రైతులు ఏమైనా ఏ విధంగా కామెంట్లు పెట్టారు, మిగతా వాళ్ళు బ్యాడ్ కామెంట్లు ఏ విధంగా పెట్టారు అనే దానికి తెలుసుకుందామండి. దానికంటే ముందు వచ్చేసి మనకు ఈ గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటున్నారు? మిమ్మల్ని ఎవరి పేరు తీయలేదు, ఛానల్ పేరు కూడా ఎవరు చెప్పలేను. నేను బయో మందుల గురించి ప్రమోటింగ్ చేసిన ఛానల్ గురించి చెప్పాను, కానీ వాళ్ళ పేర్లు తీయలేదు, వాళ్ళు ఎవరు కూడా ఏం తీయలేదు. కాబట్టి మీకు సంబంధం లేదు. మీరు ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా నాకు ఏం కాదు. రైతులకు తెలిసి వస్తుంది, వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకే తెలిసి వస్తుంది ఎవరు జెన్యున్గా చెప్తున్నారు, ఎవరు ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది. దాంతోపాటు మీకు లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి కెమికల్ అమ్ముతున్నారని చెప్పి ఒకరు అడుగుతున్నారు. అన్న మీరు వచ్చేసి కెమికల్ లాభం ఎక్కువ ఉండదు, బయో మందులనే మనకు వందల లాభం ఉంటుంది. కాబట్టి ఈరోజు కొంతమంది కంపెనీ వాళ్ళు ఈ యూట్యూబర్తో టైప్ అయ్యి లక్షలు డబ్బులు ఇచ్చి ఈ బయో మందులో ప్రమోటింగ్ చేసుకున్నారు. వాళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ నాకు కాదండి వచ్చేది. మన కెమికల్ మందులో దాదాపుగా 50 నుంచి 100 మధ్యనే లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ బయో మందులోనే వందల లాభాలు ఉంటాయి కాబట్టి రైతులకు ఎక్కువ వీటిని వాడిస్తున్నారు. ఇకపోతే కొంతమంది యూట్యూబర్లు వచ్చేసి నేను కెమికల్ మందు కూడా చెప్తున్నాను కదా, పర్టికులర్గా నా గురించి ఎందుకు చెప్తున్నాను చెప్పి అంటున్నాడు. మీరు కెమికల్ మందు ఎక్కడ చెప్పారు? ఒక వీడియో మీరు స్టార్ట్ చేస్తే దాదాపు ఒక 10 నిమిషాల వీడియో ఉంటే అందులో మీరు ఒకటే కెమికల్ చెప్తున్నారు, మిగతా 4-5 మందులు కూడా మొత్తం బయో మందులే చెప్తున్నారు. మీరు కావాలంటే ఒకసారి మీ ఛానల్ మొత్తం చెక్ చేసుకోండి. మీరు మెయిన్గా వచ్చేసి ఇండైరెక్ట్గా మీరు ఈ బయో మందులు వాడుకోమని చెప్పి మీరే చెప్తున్నారు, అది నేను కాదు. 2-3 రైతులను వాడని బాగానే చెప్తున్నాడు. నువ్వు కంపెనీ వానివా రైతువా నాకు అర్థం కావాలి. రైతు అయితే మాత్రం రైతుని మోసం చేయవు. నువ్వు డెఫినెట్గా నువ్వు కంపెనీ వారే కావచ్చు. మీరు వచ్చేసి నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టినా పట్టించుకోను. ఫస్ట్ మీకు వచ్చేసి కొన్ని కామెంట్లు చదువుతాను. అనిల్ దోమలాట అన్న, నేను కూడా జినెక్స్ ఫోన్ నక్షత్ర ప్లేస్ వాడాను. 4 రోజుల తర్వాత చుక్కలు చూశాను. తర్వాత ఎక్స్పోనస్ గ్రాసియా కొట్టిన తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చిందట. ఈ రైతు వచ్చేసి ఆల్రెడీ ఈ బయో మందులు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో మనకు వాటిని వాడిన తర్వాత తోట మొత్తం ఖరాబ్ అయింది. మళ్ళీ మనకు వచ్చేసి గ్రాసియా ఎక్స్పోనస్ వాడిన తర్వాత మళ్ళీ తోట లైన్లోకి వచ్చని చెప్పి అనిల్ దోమల, మీకు కావాలంటే ఈ వీడియో మీద స్క్రీన్ పైన కామెంట్ చూపిస్తాను. అదేవిధంగా నా ఛానల్ నేను వీడియోలు చూసినా కూడా మీకు కింద కామెంట్ రూపంలో ఉంటుంది. ఈ రైతుకి వచ్చేసి మరి ముందుగా మనకు ఈ మందులు వాడడానికి ఎంతో కొంత 2,000 రూపాయలైనా ఖర్చు అవుతుంది. అది ఖరాబ్ అయిన తర్వాత మళ్ళీ అది సెట్ చేసుకోవడానికి మళ్ళీ ఎంతలైనా గ్రాస్ అయినా అంటే పెద్ద మందులు కాబట్టి వాటికి ఒక 4-5 వేలు లేకపోతే ఒక 10,000 అవుతాయి. ఈ బయో మందు వాడడం ఎందుకు, మళ్ళీ పెట్టుబడి పెంచుకోవడం ఎందుకు? ఈ రైతు అయితే నష్టపోయినట్టే కదా, ఒక 10,000 రూపాయలు నష్టపోయాడు కదా మీ వల్ల. కాబట్టి రైతులు జాగ్రత్తగా బయో మందులు వాడడం వల్ల నెక్స్ట్ కెమికల్ మందు వాడితేనే దాని యొక్క పనితనం అనేది కనిపించేది మీకు, బయో మందు కనిపించదు. లేకపోతే మీరు సీరియల్ ఒకసారి ఒక నెలలో మీరు పెట్టుకొని టైం పెట్టుకొని 1, 2, 3 ఇట్లా 3 రకాలుగా మీరు మందులు వచ్చేసి బయో మందులు దగ్గరగా వాడుకొని మీ చేను ఏ విధంగా కూడా మీరే చూడండి. చేను మొత్తం ఎక్కడికక్కడ మొత్తం నాశనం అవుతుంది, మొత్తం కుచ్చు బొబ్బరి ముడత వచ్చి చేను నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకొని యూట్యూబ్లో ఇప్పటికి ఎవరైతే చెప్తున్నారో వారు కెమికల్ మందు చెప్పుకుంటూ బయో మందు చెప్పి మళ్ళీ కెమికల్ మందు చెప్తారండి. అంటే మనం బయో మందు వాడితేనే వాళ్ళ కెమికల్ మందు వాడాలి. అంటే బయో మందు వాడడం వల్ల ఏమవుతుంది, నీకు ఎక్కువ నీకు మెద్దనగా వస్తాయి కాబట్టి మళ్ళీ నీకు దోమ నల్లి అటాక్ అవుతుంది. కాబట్టి మళ్ళీ కెమికల్ మందు వేయాలి. దానివల్ల నీకు పెట్టుబడి పెరుగుతుంది. అక్కడ నువ్వు అర్థం చేసుకుంటలేవు, రైతు పెట్టుబడి నీకు అక్కడ పెరుగుతుంది. నువ్వు ఒకటేసారి కెమికల్ మందు కొట్టుకుంటే సరిపోతుంది కదా. 4-5 రోజుల దాకా మళ్ళీ వారం రోజుల దాకా నువ్వు ఎలాంటి మందు కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగానండి. ఇకపోతే మనకు కామెంట్ వచ్చేసి అది కూడా చెప్తాను మీకు. రైతులంతా పిచ్చోళ్ళు ఎవరు లేరు బ్రదర్, రైతులకు మొత్తం తెలుసు. పక్కోని గురించి మనం చెప్పడం కాదు. యూట్యూబ్లో అన్న తర్వాత ఎవరి టాలెంట్ వాడిది, ఏ మందు కొడితే ఎలా పనిచేస్తుంది రైతులకు తెలుసు. తొక్క యూట్యూబ్లో నువ్వు తీయడం అవసరం అని చెప్పి ఒక రైతు కామెంట్ అయితే పెట్టడం జరిగింది. మరి రైతు విలువలో మనకు అవసరం లేదు. నా పేరు వచ్చేసి అబ్దుల్ నబిషేక్ అట. అన్నగారు మీరు వచ్చేసి మీరు పెట్టింది వాస్తవం, పిచ్చోళ్ళు అయితే రైతులు ఎవరు లేరు. కాకపోతే యూట్యూబ్లో కొంతమంది యూట్యూబర్స్ జనాలు అంటే రైతులను పిచ్చోళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వాడే మందులను వచ్చేసి వీళ్ళు అది వాడకపోయినా కూడా మంచిగా పనిచేసేసరికి రైతు ఆశపడి ఆ మందు తీసుకుని కొట్టుకుంటున్నాడు. అది రైతుని పిచ్చోని చేసేది మేం కాదు, రైతులు అయితే గమనించండి. కాకపోతే మరొక కామెంట్ కూడా చెప్తాను మీకు. నువ్వు కెమికల్ అమ్ముతున్నావు కదా, నీకు డబ్బులు రావట్లేదా అని అన్ని కంపెనీ మందులే చెప్పినావే. రిజల్ట్ ఉంటే బయో అయినా ఆర్గానిక్ అయినా వాడచ్చు అని చెప్పి అంటున్నారు. రిజల్ట్ అనేది కంపెనీ మందు అయినా బయో మందు అయినా ఉంటుంది మీరు అంటున్నావు. కాబట్టి బయో మందు కూడా ఉంటుంది కావచ్చు, కానీ దాన్ని వాడిన వెంటనే నువ్వు 4 రోజుల లోపు కంపెనీ మందు కెమికల్ సమస్య మందు వాడకపోతే బయో మందు వల్ల ఏం జరుగుతుందో నీకు అప్పుడు తెలుస్తుందండి. మీరు బయో మందు వాడిన తర్వాత కంపెనీ మందు వాడకుండా ఉండండి, అప్పుడు తెలుసు నీకు బయో మందు అండి ఏంటి అనేది. రైతు ఏ విధంగా నష్టపోతుందో తెలుస్తుంది. ఈ రోజు నేను చూసినట్లయితే చాలా మంది రైతులు వచ్చేసి కౌలు రైతులు చాలా మంది రైతులు ఉన్నారు. మన తెలంగాణలో చూసినట్లయితే కౌలు రైతులు వచ్చేసి దాదాపు బయట 2 రూపాయలకు 5 రూపాయలు వడ్డీ తెచ్చుకొని మరి ఈ తోట మీద పెట్టుబడి పెట్టి అయ్యో నాకు లాభం రాకపోతుందా, రేపటి రోజున పంట వండకపోతుందని చెప్పి రైతు రేపటికి రూపమే లేదు అయినా కూడా ఆశపడి పంట పండిస్తుంటాడు.
ఎవడైతే యూట్యూబ్లో డబ్బులు తీసుకొని ప్రమోటింగ్ చేసిన వాని వల్ల రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను పర్టికులర్గా బయోమందుల గురించి అందుకే నేను చెప్తున్నాను. బయోమందులు వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు, దానికి సమయం సందర్భం ఉంటుంది. అది మెయిన్గా వచ్చేసి మన తోట పంటలో నెలకు ఒకసారి వాడుకుంటే సరిపోతుంది, అంతకు ఎక్కువ అవసరం లేదు. ఇకపోతే మరి యూట్యూబర్ వచ్చేసి ప్రతి డోసు కూడా వాళ్ళు బయోమందు చెప్తున్నారు. దగ్గర ఇవాళ మందు కొడితే మళ్ళీ 4 రోజులకు బయోమందు కొట్టమని చెప్తున్నారు, మళ్ళీ 4 రోజులకు బయోమందు కొట్టమని చెప్తున్నారు. ఇలా వాడిస్తూ మధ్యలో కెమికల్ వేపిస్తున్నారు. దీనివల్ల నీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగలేదు. ఎందుకంటే మీకు పెట్టుబడి అనేది పెరుగుతుందండి. కెమికల్ను వాడుకున్నట్లయితే పెట్టుబడి తగ్గుతుంది. ఒకసారి మీరు గమనించండి అది విషయాన్ని. కాకపోతే మరొక కామెంట్, భయ్య నాకు ఒక డౌట్, బయోమందులు అమ్మేది మీ షాప్ వాళ్ళే కానీ నువ్వు ఆ కంపెనీ వల్ల స్టాక్ ఇవ్వడం లేదని చెప్పి అంటున్నాడు. ఆ కంపెనీ వల్ల స్టాక్ ఇచ్చినా ఇవ్వకుండా నీకు ఎన్ని కావాలో చెప్పండి, నా నెంబర్ ఇస్తాను నీకు ఈరోజు ఈ బయోమందులు ప్రమోటింగ్ చేస్తున్న ప్రతి ఒక్క బయోమందులు కూడా నీకు ఎన్ని కావాలో చెప్పు. నేను రేపు పొద్దున నా నెంబర్కి ఫోన్ చేసి నీకు ఎన్ని కావాలంటే పంపిస్తాను. నేను నా ఏరియాకు చాలా ఉన్నాయి బయోమందులు, నా షాప్లో కూడా ఉన్నాయి, నేను చెప్పాలని కూడా చెప్తున్నాను. కానీ రైతు నష్టపోకూడదు నా వల్ల, కాబట్టి చెప్పడం లేదు. మీరు ఇవ్వరా అని మీరు అడుగుతున్నారు. బయోమందులు మేము కూడా ఇస్తాం, కానీ సమయం సందర్భాన్ని బట్టి రైతు తప్పక వాడాలి. కాబట్టి నెలకు 1 లేకపోతే లేదండి. సమయాన్ని బట్టే బయోమందులు ఎక్కిస్తుంటాం, కానీ ప్రతిసారి కూడా బయోమందు ఇవ్వడం అయితే జరగదు. అది మీరు గమనించాలి. ఇంకో కామెంట్ వచ్చేసి, నువ్వు చెప్పాలంటే 8 సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉండాలి. అయితే నేను 11 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా, ఈ ఫీల్డ్లో నేను ఉండి ఏం పీకకుండా నువ్వు చెప్పే వాటిని విషయం లేదు కానీ వేరే వాళ్ళ మీద ఏడుస్తుంటున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. వేరే వాళ్ళ మీద ఏడాల్సిన అవసరం నాకు లేదండి. నాకు ఎంతో కొంత నాకు కూడా ఉంది. నాకు యూట్యూబ్లో మనీ వస్తుందో రాలో నాకు ఆ విషయం నాకు తెలుసు. బయటకు వచ్చేసి కూడా ప్రమోటింగ్ వీడియోల కొరకు చాలా మంది ఫోన్ చేశారు, కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రమోటింగ్ వరకు నేను చేయడం అయితే లేదు. చాలామంది ఈరోజు నేను రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్క బయోమందు కూడా వేరే యూట్యూబర్ చేస్తే నాకే నవ్వొస్తుంది. యూట్యూబ్ వల్ల మీ షాప్ నడవలేదని చెప్పి నువ్వు బ్రోకర్ దందా చేస్తానని చెప్పి అంటున్నాడు అండి. నేను కదా బ్రోకర్ దందా చేసేది, మీరు అది యూట్యూబ్లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మీరు ప్రమోటింగ్ చేస్తున్నారు. అదేవిధంగా బయోమందులలో ఎక్కువ లాభాలు వస్తుంటాయి కాబట్టి మీరు చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు డ్రామా G9S అని ఉందండి మనకు, ఇది మేల్ వచ్చేసి. ఇంకోటి కూడా చెప్తాను మీకు, భరత్ నాయక్ అట, నువ్వు చెప్పాలంటే ఇంకోటి భరత్ నాయక్ అని కామెంట్ పెట్టాడు. ఇంకోటి ఇది కూడా చెప్తానండి, ఇంకోటి అనిల్ కుమార్ బానోత్ అట, ఇంకోటి అబ్దుల్ నబీ నాయక్ అనేది రైతులను పిక్చర్ చేస్తని చెప్పి కామెంట్ చేశాడు. ఇంకపోతే మీకు వీలైతే కామెంట్ కూడా నా స్క్రీన్ పైన చూపిస్తానండి. నేనైతే నా సొంతంగా అయితే చెప్పడం లేదు. నాకు వచ్చిన కామెంట్లో సెల్లో నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి రైతులు ఇకనైనా జాగ్రత్త పడండి. యూట్యూబ్లో నాకు తెలిసి దాదాపుగా పేమెంట్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాడు డబ్బులు ఇస్తే కింద కామెంట్ రూపంలో చెప్తున్నా చెప్పి అర్థమవుతుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా గమనించుకొని ఇకనైనా మనకు మార్కెట్లో రేట్ లేదు ఈ సంవత్సరం, కాబట్టి ఇప్పటికైనా మీరు తక్కువ ఖర్చులో ఉన్నటువంటి సమస్యలు నివారించుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇంకా కూడా మీరు బయోమందులు వాడడం వల్ల మాత్రం మీరే నష్టపోతారు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా, రైతు నష్టపోకుండా ఉండాలి. కాబట్టి ఈ దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు. కాబట్టి రైతులు జాగ్రత్తగా సరైన కాన్సెప్ట్ తెలుసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.